వీలైనంత వరకు చెడు అలవాట్లకు లోను కాకుండా సాఫీగా జీవితాన్ని సాగించండి. కష్టమస్తే ఎదుర్కోండి, నష్టమస్తే భరించండి, సుఖమస్తే ఆనందించండి, సంతోషపడండి. అంతే తప్ప చెడు అలవాట్లకు మాత్రం బానిస కాకండి. ఇప్పుడు మీరు చాలామంది చూస్తున్నారు, ఆల్కహాల్కి అడిక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు, వారి కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరే గమనిస్తున్నారు. ఇలా లేస్తే గొడవలే, సాయంత్రం అయితే గొడవలే, ఏం చేస్తున్నామో అర్థం కాదు. ఆల్కహాల్ అనేది మనకున్న డోపమైన్ శక్తిని, డోపమైన్కి ఉన్నటువంటి పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది. మనం ఆల్కహాల్ తాగినప్పుడు మనకు విహరించినట్టు అనిపిస్తుంది. గాలిలో విహరించి నేను ఏదైనా చేయగలుగుతాం, గోడని గుద్దితే బద్దలవుతుంది అని అంత శక్తి ఉన్నట్టు ఫీల్ అవుతాం. దానికి కారణం మన మెదడులో ఉన్న డోపమైన్. అది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మరింత రెట్టింపు అవుతుంది. మనిషి ఏదైనా చేయగలడు అనే ఒక అపోహ ఆ క్షణం వస్తుంది. అదే నువ్వు వితౌట్ ఆల్కహాల్ నువ్వు అలాంటి ఆలోచించు, నీకు ఆలోచనే రాదు. ఎందుకంటే నీకు ఆల్కహాల్ తాగితేనే నీకు ఊహలో విహరించినటువంటి ఆనందం, సంతోషం రెట్టింపు అవుతుంది. ఆల్కహాల్ అడిక్టే నువ్వు తప్పకుండా. కాబట్టి అది నీ తప్పు కాకపోయినప్పటికీ తాగడం అనేది నీ తప్పు కాబట్టి తాగడం బంద్ చేయి. ఎన్నో పొరపాట్లు జరుగుతాయి ఆల్కహాల్ వల్ల, ఎన్నో గొడవలు. అర్ధాంతరంగా జీవితాన్ని నాశనం చేసుకోవడం అంటే ఆల్కహాల్కు అడిక్ట్ కావడమే.